హలో అండి. ఇది తిరుమల సెకండ్ పార్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ పార్ట్‌లో సగం చూపించాను కదండీ బాతుల వరకు. ఇది సెకండ్ పార్ట్ అండి. ఇక్కడ కూడా చూడండి, ఈ బాతుల దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఇది పార్క్ అండి, శిలాతోరణం దగ్గర ఉన్న పార్కు. ఇక్కడ అన్నీ ఉన్నాయండి, అన్ని రకాల యానిమల్స్. మొత్తం అన్ని రాతితో చెక్కిన విధంగా ఉన్నాయండి, రాతి శిలలాగా. శిలాతోరణం చూడండి. ఇప్పుడు మనం శిలాతోరణం దగ్గరికి వెళ్తున్నాము. దాని పక్కన పార్కులో ఉన్నాం కదండి మనం ఇప్పటి వరకు. చూడండి, ఈ పార్క్ కానీ ఇక్కడ ఉన్న వాతావరణం కానీ మనసుకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. ఇక్కడ ఉన్న ఒక్కొక్క రాతికి ఒక్కొక్క శిల ఉంది చూడండి. అవి చెక్కారు, మరి ఎట్లా పెట్టారనేది మనకు తెలియదు, కానీ చూడటానికి మట్టుకి చాలా బాగుందండి. ఇదిగోండి, ఇక్కడ గ్రద్ద చెట్లు కానీ ఇవన్నీ చాలా బాగున్నాయండి. ఇది శిలాతోరణం బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ ఫెన్సింగ్ ఉంది చూడండి. ఇది శిలాతోరణం. ఆ మధ్యలో కింద ఏమీ హెల్ప్ అంటే ఏం సపోర్ట్ లేకుండా కూడా శిల కనెక్ట్ అయి ఉంది చూడండి. ఇదే శిలాతోరణం అండి. నేను ఫ్రంట్ సైడ్ అటు సైడ్ వెళ్ళి తీసి చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ అండి. ఫెన్సింగ్లో మీకు సరిగా కనిపించకపోవచ్చు. చూడండి, మబ్బులు కూడా ఎంతో అందంగా ఉన్నాయండి. ఎప్పుడు ఇలా ఉంటుందని నాకు తెలియదండి. అక్కడ మేము వెళ్ళినప్పుడు మట్టికి చాలా కూల్గా వెదర్ కూడా మాకు చాలా సహాయపడిందండి. అక్కడ ఎప్పుడూ కూల్గానే ఉంటుంది, కానీ మాకు ఇంకా చినుకులు కొద్దిగా కూడా పడ్డాయి. మాకైతే చాలా బాగుందండి. తిరుమల దర్శనం అయినా, చుట్టుపక్కల ప్రదేశాలను దర్శించడం అయినా కూడా చాలా ఆనందం కలిగిందండి తిరుమల దర్శనం మట్టుకి. ఇక్కడ నుంచి మనకి బర్డ్స్ కనిపిస్తాయండి. చిన్న చిన్న పక్షులు, నెమలి ఇవన్నీ చూద్దురు. కానీ ఇక్కడ పక్షులు ఉంటాయండి. పక్షులు, కోళ్ళు, తాబేలు ఇవన్నీ కనిపిస్తాయండి ఇక్కడ. ఈ పక్షులు చూడండి. ఇక్కడ ఒక ఉడత కూడా చూడండి. నేను ఎప్పుడు చూడలేదండి అంత ధైర్యంగా ఉడత ఉండటం. చెట్ల మీద చూశాను, కానీ ఉడతలు కానీ ప్రతి ఒక్క జీవి కూడా ఇక్కడ ఫ్రీడమ్గా ఉన్నట్టు అనిపించాయండి నాకు ఈ ప్రాంతంలో. ఇక్కడ గాంధీ తాత స్టాచ్యూ లాగా నిలబడ్డాడండి చూడండి. ఇక్కడ మనం చక్రతీర్థం వెళ్తున్నామండి. చక్రతీర్థం దగ్గరలో ఉన్నాము ఇప్పుడు. చూడండి, ఈ కొండలు కూడా ఒక రాయికి ఇంకొక రాయి సపోర్టుగా ఉన్నట్టు, ఒక పెద్ద రాయికి చిన్న సపోర్ట్ చూడండి. ఈ పక్కన ఉంటుంది ఇంకో కొండ. చాలామంది దాన్ని తోసినట్టు వీడియోలు, ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. చూసారా? ఇక్కడ నరసింహస్వామి, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారు చూడండి. ఈ శిల చూసారండి, పెద్ద శిల చిన్న సపోర్ట్తో ఎట్లా ఉందనేది. ఇలాంటి చాలా అద్భుతాలు ఉన్నాయండి తిరుమలలో. మీరు ఒకసారి దర్శనం చేసుకోండి తిరుమల. ఇదేనండి శిలాతోరణం ఫ్రంట్ సైడ్ అండి. చూడండి, కింద ఏమీ సపోర్ట్ లేకుండా ఇలా ఉందండి. చాలా బాగుందండి. ఇది ఒక అద్భుతమనే చెప్పాలండి. ఇది మేము శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు తీసామండి. ఆ పైనుంచి అంత అద్భుతంగా ఉన్నాయండి కొండలు. తిరుమల మొత్తం కూడా ఈ శ్రీవారి పాదాల దగ్గర నుంచి చూసేవచ్చండి మనం. చూడండి, శ్రీవారి పాదాల దగ్గర నుంచి చూస్తే తిరుమల మొత్తం మనకు కనిపిస్తుందండి. ఇంత అద్భుతాన్ని మనం ఎప్పుడు చూసుండం. అసలు అంత బాగుందండి నేచర్.
చూడండి, చూడటానికి 2 కళ్ళు సరిపోవట్లేదండి. కొండలకి ఆనుకొని మబ్బు, మేఘాలు, కింద ఇల్లు, ఎంత అద్భుతమైన దృశ్యం అండి. ఇక్కడ శ్రీవారి పాదాలండి, చూడండి, మీరు చూస్తారని వీడియో తీశాను. శ్రీవారి పాదాలను చూసి తరించండి. ఇక్కడ అడవి ఉడతలు కూడా ఉన్నాయండి. మనం తిరుగు ప్రయాణంలో అడవి చుట్టూ ఉన్న వాతావరణం కూడా చూపిస్తున్నానండి. చూడండి, ఈ కొండలు ఇవన్నీ చూడండి మీరు. మనం వచ్చే దారి అంటే తిరుమల నుంచి తిరుగు ప్రయాణం వచ్చే దారి ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. వెళ్ళే దారి చూపించడానికి కుదరలేదండి. అది నైట్ 1-2 o'clock అప్పుడు ఏం కనిపించలేదు. ఒక లైటింగ్, కొండ మీద ఉన్న ఇల్లు అవన్నీ లైటింగ్సే కనిపించాయి, కానీ అంత క్లారిటీగా మనం ఆ టైంలో కనిపించలేదండి. కానీ కొండలు మట్టుకు ఆ టైంలో కూడా చాలా బాగా, కొండలకు ఆనుకుని ఉన్న మేఘాలు చాలా బాగా అనిపించాయండి. ఇప్పుడు బాగా కుదురుతుందండి. మేము ఈవినింగ్ 4 o'clockకి అట్లా బయలుదేరామండి. వర్షం ఎప్పుడు మేము వెళ్ళిన కాడ నుంచి వచ్చే వరకు కూడా వర్షం మట్టికి కామన్ అండి. చూడండి, లైట్గా వర్షం జల్లులు పడుతుంది. వెదర్ మట్టికి మాకు బాగా సహకరించిందండి. శ్రీవారి దర్శనం పూర్తి చేసుకొని తిరుగు ప్రయాణం సాగుతున్నామండి. చూడండి, దర్శనం చేసుకోవడమే అసలు చాలా హ్యాపీ అంటే హ్యాపీగా ఉందండి. మీకు అన్నదానంలో ఇక్కడ మనకి ఇలా మొత్తం తిరుమల యొక్క చిత్రం కనిపిస్తుంది. చూడండి, తిరుమలలో ఎన్ని కొండలు ఉన్నాయి, ప్రతి దానికి ఉన్న అధిపతులు ఎవరు అనేది మనకి ఇక్కడ అన్నదానంలోకి వెళ్ళే ముందు మనకి ఒక పెద్ద పెయింటింగ్ ఉందండి. ఆ పెయింటింగ్లో మనకి కనిపిస్తుంది 7 కొండలు ఎక్కడున్నాయి, 7 కొండల్లో స్వామి ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు అనేది ఈ పెయింటింగ్లో మనకి చాలా బాగా తెలుస్తుందండి. మనం వచ్చే దారి కూడా చాలా ఘాట్ రోడ్ అంటే ఇట్లానే ఉంటుందని రౌండ్స్ తిరుగుతూ ఫాస్ట్గా వెళ్ళామంటే ఈ ఘాట్ రోడ్లో చాలా అంటే ఫాస్ట్గా కూడా వెళ్ళలేమండి మనం. చూడండి, కొండలు కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనకి గరుత్మంతుడి కొండ అని ఒకటి ఉంటుందండి, గరుడ పర్వతం అండి. గరుడ పర్వతంకి మాత్రం చాలా విశిష్టత ఉంది. స్వామివారి వాహనం కదండి గరుత్మంతుడు. గరుడ పర్వతం కూడా చూడండి అచ్చం గరుడు లాగే ఉంటుందండి. గరుత్మంతుడే అక్కడ ఉన్నాడా ఏమో అన్నట్టు ఉంటుందండి. ఆ కొండ విశిష్టత అంత గొప్పదండి. మీకు కూడా చూదురు, కానీ మీరు ఏమంటారో చూద్దాము. ఈ పక్కన మనం వెళ్ళే దారిలో వెదర్ చూడండి, మబ్బు, ఆకాశం, తిరుమలలో ఉన్న ప్రతి ఒక్క భవనాలు, కొండలు అన్నీ ఇక్కడ నుంచి కనిపిస్తాయండి. ఇక్కడ చూడండి, గరుడి యొక్క రూపం కనిపిస్తుంది, గరుత్మంతుడు. చూడండి, ఇవి తిరుమల మొత్తం ఇక్కడ నుంచి చూసేవచ్చండి మనం. స్వామివారు కొండపైన ఉన్నారు. కొండపై నుంచి కింద ఎంత ప్రపంచం చూసారా. ఇప్పుడు ఇక్కడ వాతావరణం చల్లగానే ఉంటుందంటండి.
ఎంతో అద్భుతమైన దృశ్యం అండి తిరుమల మాత్రం. తిరుమలలో ఉన్నవారు, నివసించేవారు అందరూ అదృష్టవంతులేనండి. మనలాగా యాత్రికులు ఎప్పుడైనా ఒకసారి దర్శనం కలిగినా చాలండి మనలాంటి వారికి. తిరుమలలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడో ఒక జన్మలో మటుకు అదృష్టం చేసుకున్నారని భావించాలండి. చూడండి, నేను చెప్పిన గరుత్మంతుడి పర్వతం వచ్చింది చూడండి. గరుడుడే అక్కడ ఉన్నాడా అనిపిస్తుంది కదండి చూస్తుంటే మీకు కూడా. పర్వతం ఎంతో అందంగా ఉందండి ఆ పర్వతం. ఫుల్ వీడియో చూపిస్తానండి. గరుత్మంతుడి పర్వతం ఈ పక్కన ఉన్నదంతా నడకదారండి. అలిపిరి మెట్ల మార్గంకి వెళ్ళే దారండి. ఇదంతా నడక దారండి. మీరు ఉచిత దర్శనంలో ఎక్కువ సమయం ఉండలేరు అని అనుకుంటే కనుక దర్శనానికి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటే ఒక 3-4 అవర్స్లో దర్శనం కంప్లీట్ అవుతుందండి. కంపార్ట్మెంట్స్లో కూడా తక్కువ టైం ఉండొచ్చు, మీకు దర్శనానికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. టికెట్స్ ఉంటాయి, టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి. ఈ ఘాట్ రోడ్లో ఎవరు కూడా ఎక్కడ ఆగకూడదండి, వెళ్తూనే ఉండాలి. అంటే కార్లో అయినా దేనిలో అయినా కూడా మీరు ఎలా ఉంటే అలా దేని మీద వెళ్తుంటే దాని మీద అట్లా వెళ్తూనే ఉండాలి, కానీ ఎక్కడ ఆగకూడదు. ఆగితే వెంటనే పోలీసులు వచ్చి సైరన్ వేసేస్తారు ఇక్కడెక్కడ ఆగకూడదని. ఇది ఘాట్ రోడ్డు, పైగా జంతువులు కూడా తిరుగుతూ ఉంటాయి కదండి, వన్యప్రాణులు. అందువలన ఇక్కడ ఎక్కడ కూడా కొంచెం సేపు కూడా ఆగటానికి వీలుండదండి. చూడండి, తిరుమల మొత్తం ఒక వీడియోలోనే పెడదాం అనుకున్నాను, కానీ ఇంత అద్భుతాన్ని ఒక వీడియోలో పెట్టడానికి అవ్వట్లేదు అసలు. అందుకని 2 పార్ట్స్గా చేస్తున్నానండి. చూడండి, గరుత్మంతుడే లాగా ఉన్నారు కదండి, గరుత్మంతుడే అక్కడ ఉన్నారేమో అన్నట్టు ఉన్నారు కదా. చూడండి, మొత్తం ముక్కు చూసారంటే ముక్కు కూడా సూదిగా అంటే షార్ప్గా ఉన్నట్టు ఉంది కదా. చూడండి, ఈ కొండని దగ్గరగా వెళ్ళినప్పుడు ఫోటో తీసామనండి, అది లాస్ట్లో చూపిస్తాను. ఇదండి మా తిరుమల యాత్ర అండి. మీరు కూడా చూశారు కదా, ఆనందించారని అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి దేవి సరస్వతి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.